గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. సీజ్ ద షిప్ ఈ కొటేషన్ బాగా పాపులర్ ఇన్ 2 days పెట్టి. మీరు ట్విట్టర్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే మాట, సీజ్ ద షిప్. దాని పవన్ కళ్యాణ్ గారు ఆ వర్డ్ను వాడిన తర్వాత ఆ వర్డ్ బాగా పాపులర్ అయింది. సరే, దాన్ని పక్కన పెడితే కాకినాడ పోర్టులో ఏమవుతుంది దాని మీద బాహ్య ప్రపంచానికి ఏం తెలియదండి. అక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుంది మాత్రం వాస్తవం. అది వేల కోట్లలో జరుగుతుందండి. ఈ నెట్వర్క్ కూడా ఇండియాకే పరిమితం కాదండి. బాంబే, ఢిల్లీ అండ్ అదర్ ఫారిన్ కంట్రీస్లో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్తో క్లోజ్ కాంటాక్ట్స్ ఉండి ఒక వ్యవస్థ నడుస్తుందన్నమాట. ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. ప్లస్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్కామ్లో ఒక పార్టీకి చెందిన వ్యక్తులే లేరండి, అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. కాబట్టి అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులున్నా సరే పవన్ కళ్యాణ్ గారు దాన్ని గట్టిగా ఢీకున్నారండి. మరి రైస్ మాఫియా గెలుస్తుందా, పవన్ కళ్యాణ్ గెలుస్తారన్నది